వీడియో నంబర్ 72 మనకి ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి తర్వాత ఆంధ్ర చోళాస్ అని సిలబస్లో ఉందండి. ఈ చాళుక్య చోళ యుగమే ఆంధ్ర చోళాస్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఈ సప్తమ విజయాదిత్యుని మరణానంతరం కులోత్తుంగ రాజేంద్ర చోళుడే వేంగి రాజ్య పాలనాభారాన్ని స్వయంగా వహించినాడు. అంటే ఇంకా ఇక్కడ వేంగిలో వేంగి రాజ్యం తూర్పు చాళుక్యులు ఇంకా క్లోజ్ అయిపోయారు సప్తమ విజయాదిత్యుడితో. ఇప్పుడు ఏంటంటే అంతా చాళుక్య యుగం, చాళుక్య చోళ యుగం. ఈ కులోత్తుంగ రాజేంద్ర చోళుడి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇతనే మన చక్రవర్తి టైప్ అనమాట. నవ్ వెంగి హ్యాస్ బికమ్ ఏ సామంత రాజ్యం కింద అయిపోయింది ఇతనికి. సో ఇక్కడ మనకి ఈ ఆంధ్ర చోళులు అనే సిలబస్లో మనం చూస్తే కొంచెం కిందకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఉభయ చాళుక్య చోళ కులోద్ధారకుడైన ఇతని సంతతి వారు చాళుక్య చోళులని ప్రసిద్ధులైనారు. అంటే ఇక్కడ మనం ఓన్లీ ఈ కులోత్తుంగ రాజేంద్ర చోళుడికి 4 కుమారులు ఉంటారు. వాళ్ళ 4 గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత వాళ్ళే ఈ చాళుక్య చోళులు అనమాట. ఆ 4 రాకుమారులే చాళుక్య చోళులు. అంత ఇంపార్టెంట్ కాదు కానీ బట్ ఒకే వీడియోలో చేస్తే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందని అనుకున్నాను ఒకే వీడియోలో చేసేద్దామని. బట్ ఆ 4 చూసిన తర్వాత కొంచెం చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ సెపరేట్ వీడియోస్, అంటే ఒక్కొక్క రాజు మీద ఒక్కొక్క వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను. అంటే లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను ఈ కులోత్తుంగ రాజేంద్ర చోళుడికి 4 కుమారులు ఉంటారు. ఆ 4 కలిపి ఒకే వీడియో చేసేద్దాం అనుకున్నాను కానీ బట్ వన్స్ ఒకసారి మళ్ళీ మీకు చెప్పే ముందు నేను ఒకసారి మళ్ళీ చూస్తాను కదా. చూసినప్పుడు ఐ ఫెల్ట్ ఏ లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్. అంటే ఈ ఏరియా ఈ ఆంధ్ర చోళులు అనేదే ఒక డ్రై ఏరియా అండి. మనకి ఇంతకుముందు పెద్దగా క్వశ్చన్స్ వచ్చే ఏరియా కాదు. 2 క్వశ్చన్లు ఎన్నో ఉన్నాయి అంతే. జస్ట్ మొత్తం 5 పేపర్లో 2008, 11, 12, 16, 17 అండ్ 19లో జస్ట్ టూ క్వశ్చన్స్. అందుకని ఇది ఒక డ్రై ఏరియా. అంతా రాజుల గురించి చూస్తాం. అండ్ అక్కడ మళ్ళీ పాలనా పరిస్థితులు, అక్కడ మళ్ళీ కొంచెం పొటెన్షియల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. క్వశ్చన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. బట్ ఇప్పటిదాకా అయితే అంత స్ట్రెస్ చేయలేదు ఇప్పటివరకు ఈ పార్ట్లో. ఓన్లీ జస్ట్ ఒక 2-3 క్వశ్చన్లు ఎన్నో తగిలినాయి అంతే. బట్ మనం సిలబస్లో ఇప్పుడు బౌన్సర్లు అంటే ఇప్పుడు ఈ ఏరియాలో నుంచి ఒక 3-4 క్వశ్చన్లు తీసి ఇచ్చాడు అనుకోండి, మనకి అక్కడే కదా స్ట్రెస్ ఇంపార్టెంట్, అక్కడే కదా జాబ్ మిస్ అవుతాం. ఉభయ చాళుక్య చోళ కులోద్ధారకులైన ఇతని సంతతి వారు చాళుక్య చోళులని ప్రసిద్ధులైనారు. అంటే 4 ఉంటారు కుమారులు. ఈ 1076 మొదలు కాకతీయులు ఆంధ్రదేశాధిపత్యం వహించే వరకు ఈ వంశీయులు సార్వభౌమత్వం చెల్లినందున ఆంధ్రుల చరిత్రలో ఈ కాలాన్ని చాళుక్య యుగం, చాళుక్య చోళ యుగం అన్నారు. అంటే వీళ్ళు సార్వభౌమత్వం వహించరు, నాట్ డైరెక్ట్గా, అంటే ఇక్కడికి వచ్చి ప్రతినిధులుగా ఉండేవారు అనమాట రాజకుమారులు. ఇక్కడ మనం ఈ ఆంధ్ర చోళాల్లో ఇద్దరు వంశాల గురించి చూస్తాం. వన్స్ ఈ 4 రాజులు అయిపోయిన తర్వాత వీ కాన్సన్ట్రేట్ ఆన్ వెలనాటి చోళుల గురించి తెలుసుకుంటాం, అది ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత నెల్లూరు చోళుల గురించి చూస్తాం. అంతే, ఈ 2 వంశాలే మనం ఈ ఆంధ్ర చోళుల్లో చూస్తాం అనమాట. మిగతా అందరూ కూడా చిన్న సామంతరాజులు. వీళ్ళ కింద వీళ్ళందరూ వస్తారు. మెయిన్ చందోళ్ళు అంటే వెలనాటి చోళులు అనమాట. వాళ్ళ క్యాపిటల్ సిటీ చందోల్ నగరం. వెలనాటి చోళులది క్యాపిటల్ సిటీ చందోల్ నగరం. ఈ దుర్జయులు అంటేనే ఈ వెలనాటి దుర్జయులు అనమాట. వాళ్ళే వెలనాటి చోళులు. దుర్జయులు అంటేనే దుర్జయులు, వెలనాటి చోళులు. సో ఇవన్నీ మనం వన్స్ ఈ 4 రాజులు, ఈ కులోత్తుంగ చోళు యొక్క రాజేంద్ర చోళు యొక్క 4 కుమారులు అయిపోయిన తర్వాత మనం వెలనాటి చోళుల గురించి చూస్తాం. వెలనాటి దుర్జయుల గురించి చూస్తాం. వెలనాటి దుర్జయుల్లో ఒక 4-5 రాజులు ఉంటారు. తర్వాత నెల్లూరు చోళుల్లో మళ్ళీ మనకి ఈ మనుమసిద్ధి వీళ్ళందరూ వస్తారనమాట. అక్కడ మళ్ళీ మధ్యలో మనకి ఈ వెలనాటి చోళుల్లోనే పల్నాటి యుద్ధం ఇవన్నీ ఉంటాయి. సో ఇది కొంచెం డ్రై ఏరియా. కొంచెం ఓపిక్గా చూస్తే కానీ మీకు ఇంట్రెస్ట్ రాదనమాట. బట్ ఎగ్జామ్ సిలబస్ తప్పదు, వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. సో ఈ చాళుక్య చోళ యుగం పరిస్థితి ఏంటంటే నెల్లూరు, పొత్తపి, కొణిదెలలో తెలుగు చోళులు, అంటే మెయిన్ వీళ్ళు అనమాట. నెల్లూరు చోళులే తెలుగు చోళులు అంటారు. చందోలు, నాదెండ్లలో దుర్జయులు, కోనసీమలో హైహయులు, ఈ తీరాంధ్ర మాండలికులు అనమాట. వీళ్ళందరూ పేర్కొనదగిన వారు. వీళ్ళందరూ కూడా తీరాంధ్రంలో మాండలికులు, అంటే సామంతరాజులు. చిన్న చిన్న మండలం గ్రామాల లెక్కన ఒక 20 గ్రామాలు, ఒక 2000 గ్రామాలు, 7000 గ్రామాలు అలాగా పరిపాలించే మాండలికులు వీళ్ళు. హనుమకొండ ప్రాంతాన్ని కాకతీయులు పశ్చిమ చాళుక్య సామంతులుగా పాలించేవారు. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. రాష్ట్రకూటుల తర్వాత కాకతీయులు పశ్చిమ చాళుక్యులకి సామంతులుగా వెళ్తారనమాట. వీరందరూ పేరుకు మాత్రం సార్వభౌములకు సామంతులై తమ ప్రాంతాల పాలనలో సర్వస్వతంత్రై వ్యవహరించేవారు. వీళ్ళు పేరుకే సామంతులు.
ఇది సార్వభౌములకి, అంటే ఇటుపక్క ఏమో చోళ చాళుక్యులకి, అటుపక్క పశ్చిమ చాళుక్యుల సార్వభౌమాధికారానికి వీళ్ళు పేరుకు మాత్రమే సామంతులు, కానీ తమ ప్రాంతాల పాలనలో స్వతంత్రులై వ్యవహరించేవారు. అందుచేత ఈ యుగాన్ని మాండలిక యుగం అని కూడా అంటారు. ఈ చోళ చాళుక్య యుగాన్ని మాండలిక యుగం అని కూడా అంటారు అనమాట. అంటే మాండలికులే పరిపాలించుకునేవారు వాళ్ళ ఏరియాల్లో. ఈ సార్వభౌమాధికారం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండేది, బట్ ఎవరికాలు ఇండిపెండెంట్గా పరిపాలించుకునేవారు. సో ఇది మనకి కొంచెం డ్రై ఏరియా ఈ ఆంధ్ర చోళాస్ అనేది. వన్స్ అగైన్ మనం ఈ ఫస్ట్ కమింగ్ వీడియోస్ కులోత్తుంగ రాజేంద్ర చోళుడికి 4 కొడుకులు ఉంటారు. ఒక్కొక్క రాజు గురించి ఒక్కొక్క వీడియో చేసేస్తాను, చిన్న వీడియోలు అయిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ వెలనాటి బుర్జైలు అంటే వెలనాటి చోళులు, అక్కడ మీకు మళ్ళీ 4-5 రాజులు వస్తారు. అక్కడ కూడా ఈచ్ కింగ్ 1 వీడియో తప్పదు, ఎందుకంటే మీకు అక్కడ కూడా ఇంపార్టెంట్, అంటే ఒక్క రాజు మీద ఒక్క క్వశ్చన్ వచ్చే లైన్ ఉంటుంది కదండి. సో డిపెండ్స్, మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఇది అయిపోయిన తర్వాత దుర్జయులు అయిపోయిన తర్వాత వీ గో బ్యాక్ టు నెల్లూరు చోళాస్ అంటే తెలుగు చోళులు. వీళ్ళు కూడా 2-3 రాజులు ఉన్నారు. వీళ్ళు అయిపోయిన తర్వాత ఈ ఆంధ్ర చోళాస్ అయిపోద్ది. అక్కడితో మనకి యూనిట్ 1 విల్ బీ కంప్లీటెడ్. సో ప్లీజ్ స్పేర్, దిస్ ఈజ్ ఎ డ్రై అంటే క్వశ్చన్స్ లేవు రెఫరెన్స్కి. ఇంతకుముందు ఈ పలానా క్వశ్చన్స్ వచ్చేవి, ఆ క్వశ్చన్స్ వచ్చేవని చూస్తే ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బట్ క్వశ్చన్స్ తక్కువ అనమాట ఇక మనకి రెఫరెన్స్కి. సో ఇది అంతగా ఎప్పుడు ఫోకస్ ఏరియా లేని సబ్జెక్ట్ ఏరియా, ఇది ఫోకస్ అంత ఉండదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఆంధ్ర చోళాస్. ఎప్పుడైనా సరే ఏ ఇయర్లో అయినా సరే ఇందులోంచి క్వశ్చన్లు ఎప్పుడు దింపుతాడో ఎవరికి తెలియదు, దిగిపోద్ది అనమాట. మనకి ఇబ్బందికరమైన క్వశ్చన్లు వచ్చినాయి అనుకోండి, ఇందులో విల్ బీ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్. సో అందుకని కన్సిడర్ ఇంపార్టెంట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అదర్ టాపిక్స్ ఇన్ యూనిట్ 1. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ కింగ్స్.